వైసీపీలోని కొందరు పెద్దల ఆలోచనల వల్ల నాడు ఎక్సైజ్ శాఖ రెండుగా చీలిపోయి కోరల్లేని పాములా మారింది. గతంలో ఎక్సైజ్ అంటే మద్యం సంబంధిత నేరాలపై ఉక్కుపాదం మోపే శాఖగా పేరుండేది. అలాంటి శాఖను రెండుగా చీల్చి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేసి యథేచ్ఛగా అక్రమాలు చేశారు. సెబ్కు ఇసుక, గుట్కా, గ్యాంబ్లింగ్ అంటూ రకరకాల బాధ్యతలు అప్పగించినా కేసులు పెట్టే అధికారం ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు. మరోవైపు కొత్తగా చేర్చిన బాధ్యతల కారణంగా మద్యం నేరాలపై సెబ్ అధికారులు దృష్టి పెట్టలేకపోయారు. దీంతో అసలు సెబ్ ఎందుకనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వం 2020 మేలో సెబ్ను పక్కా ప్లాన్తో ఏర్పాటు చేసింది. దీని ద్వారా అటు ఇసుక అక్రమ రవాణా, ఇటు మద్యం నేరాలపై నిఘా రెండింటినీ నియంత్రించలేకుండా చేసింది. సెబ్ అధికారులు ఇసుక లారీలను పట్టుకుని సివిల్ పోలీసులకు అప్పగించే విధానాన్ని అమలు చేశారు. మరోవైపు మద్యం కాకుండా ఇతరత్రా నేరాల విషయంలో ఎక్సైజ్ సిబ్బంది పట్ల అక్రమార్కుల్లో భయం లేకుండా పోయింది. పలుచోట్ల సెబ్ అధికారులు ఇసుక లారీలను పట్టుకున్న సందర్భాల్లో తిరిగి వారినే బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. సెబ్ అధికారులు, కానిస్టేబుళ్లు మద్యం షాపుల్లో తనిఖీలు చేయకూడదనే నిబంధన పెట్టారు. దీంతో మద్యం షాపుల్లో జరిగే ఎంఆర్పీ ఉల్లంఘనలు, బ్రాండ్ల గోల్మాల్ వైపు కన్నెత్తి చూడలేకపోయారు. చివరికి ప్రభుత్వ మద్యం షాపుల్లోనే ఎన్డీపీఎల్ విక్రయించే స్థాయిలో అక్రమాలు పెరిగాయి. ఇసుక, గుట్కా, గ్యాంబ్లింగ్ అంటూ రకరకాల బాధ్యతలు అప్పగించడంతో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారా, గంజాయిపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలకు గంజాయి సంస్కృతి విస్తరించింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గనుల శాఖ శ్వేతపత్రంలో 20,000 కోట్ల అవినీతి జరిగినట్లు ప్రకటించింది. అందులో ఎక్కువ వాటా ఇసుకలోనే ఉంది. సెబ్ను ఏర్పాటు చేసినా ఇంత అవినీతి ఎలా జరిగిందో వైసీపీ పెద్దల ప్లాన్ను గమనిస్తే అర్థమవుతుంది. మరోవైపు మద్యం కేసులపై కమిషన్ రూపంలో 3,113 కోట్లు వైసీపీ పెద్దలకు వెళ్లాయి. దీనిని సెబ్ నియంత్రించలేదు. కానీ రాష్ట్రానికి రావాల్సిన మద్యం ఆదాయంలో 18,800 కోట్లు నష్టం వాటిల్లింది. అంటే పక్క రాష్ట్రాల నుంచి ఎన్డీపీఎల్ రాష్ట్రంలో నాటుసారా తయారీ, గంజాయి వినియోగం అక్రమాలు భారీగా పెరిగాయి. వాటిని నియంత్రించడంలో సెబ్ విఫలం కావడంతో అమ్మకాలు పడిపోయి ఆదాయం తగ్గిపోయింది. సెబ్ను మాజీ సీఎం జగన్ తన మానస పుత్రికగా ప్రకటించుకున్నారు. ఈ ఒక్క విభాగంతో దాదాపుగా సగం నేరాలు నియంత్రించవచ్చన్నారు. అయితే నేరాలు తగ్గకపోగా పెరిగాయి. సీఎం చెప్పిందే తడవుగా అప్పట్లో అధికారులు హడావిడిగా సెబ్ ఏర్పాటు చేశారు. దానిపై అధ్యయనం, ఎక్సైజ్ ఉద్యోగులతో చర్చించడం లాంటివి లేకుండా ఏకపక్షంగా సెబ్ సృష్టించారు. దీంతో సెబ్ ఎటూ కాకుండా పోయిందనే భావన ఉద్యోగుల్లో ఉంది. ప్రభుత్వం ప్రైవేటు మద్యం షాపుల పాలసీని తీసుకొచ్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రైవేటు పాలసీ వస్తే ఎక్సైజ్ సిబ్బంది అవసరం పెరుగుతుంది. ప్రైవేటు షాపుల పాలసీని అమలు చేస్తే షాపుల్లో ఎంఆర్పీ ఉల్లంఘనలు, ఎన్డీపీఎల్, నాటుసారా తదితర నేరాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ప్రైవేటు పాలసీ ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో నేరాలకు అడ్డుకట్ట వేశారు. ఇప్పుడు ప్రైవేటు పాలసీ తెచ్చాక సెబ్ ద్వారా వాటిని నియంత్రించడం కష్టమవుతుంది. అందుకే ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని కూడా ప్రభుత్వం శ్వేతపత్రంలో పెట్టింది. సెబ్ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పూర్వపు స్థితికి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్లోగా నూతన మద్యం పాలసీ రాబోతున్నందున ఆలోపే సెబ్ను రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత మేలు జరగాలి. ఈ పరిస్థితి లేనప్పుడు ఉన్న వ్యవస్థనే కొంత మెరుగ్గా పనిచేసేలా చూడాలి. ఈ రెండూ కాకుండా ఒక సూపర్ వ్యవస్థను ఏర్పాటు చేశారని అనిపించుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుకున్నారు. ఇసుక దందా, మద్యం మాఫియాను యథేచ్ఛగా సాగించుకునేందుకు ఈ వ్యవస్థను వాడుకోవాలనుకున్నారు. అలా వచ్చిందే సెబ్ విభాగం. అప్పటికీ బాగా పనిచేస్తున్న ఎక్సైజ్ శాఖను చీల్చి కొత్తగా ఏర్పాటు చేసిన దీన్ని ఆరంభంలోనే నిర్వీర్యం చేశారు. ఏదడిగినా ఆ ఒక్కటి అడక్కు అని ఓ సినిమాలో డైలాగ్. సరిగ్గా సెబ్ను అలాగే తయారు చేశారు. ఇసుక అక్రమ రవాణాపై కేసులు పెట్టకుండా సెబ్ చేతులు కట్టేశారు. సర్కారీ మద్యం షాపుల్లోకి తొంగి చూడకుండా కళ్లకు గంతలు చుట్టేశారు. చివరకు సెబ్ సూపర్ ఫ్లాప్ అయింది.
చివరకు ఎలుకను కూడా పట్టలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది.